వెల్కమ్ టు వైల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ఏపీలో ఈగిల్ డ్రగ్స్ గంజాయి కంప్లీట్గా క్లీన్ అయిపోయినట్టేనా? దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎస్, ఏపీలో నిజంగా గంజాయి క్లియర్ అయిపోయినట్టేనా సార్? క్లియర్ చేయడానికి, గంజాయి ఆన్ వాళ్ళు లేకుండా, డ్రగ్స్ ఆన్ వాళ్ళు లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ గంజాయి డ్రగ్స్ అక్కడక్కడ బయటపడుతూ ఉన్నాయి. ఆ కేసులలో బయటపడినటువంటి వాళ్ళు వాళ్ళ సంబంధాలు ఎవరితో ఉన్నాయంటే గత ప్రభుత్వం తాలూకు పెద్దలతోటి సంబంధాలు ఉన్నాయని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు పట్టుబడినటువంటి వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లింక్స్ కలిగి ఉన్నారు అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తోంది. ఎస్ సార్, అనిత గారు కూడా స్పెషల్ ఫోకస్ చేసినట్టున్నారు వీటి మీద. హోంశాఖ మంత్రి కాబట్టి అనిత గారు ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు కదా. సో అనిత గారి కంటే కూడా ఇది పెద్ద సమస్య రాష్ట్రానికి అనేది చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు ఫస్ట్. సరే, హోంశాఖ మంత్రిగా ఆవిడ ఉన్నారు కాబట్టి మానిటర్ ఆవిడ చేయాల్సిందే చేస్తున్నారు. ఈగల్ అనేటువంటి ఒక సంస్థను పెట్టి, ప్రత్యేక విభాగాన్ని పెట్టి పోలీసు డిపార్ట్మెంట్లో కేవలం డ్రగ్స్ అలాగే గంజాయి అరికట్టడానికే దీన్ని పెట్టారు. అయితే అది అరికట్టగలుగుతున్నారంటే పూర్తిస్థాయిగా లేకపోతున్నారు. ఈ ఈగల్ కంటే పవర్ఫుల్ ఒక ఈవెంట్ జరిగింది గంజాయికి డ్రగ్స్కి పూర్తిగా అరికట్టడానికి. ఏంటంటే యోగాంధ్ర అనేది చాలా పవర్ఫుల్ ఈగల్ కంటే కూడా. ఎందుకు పవర్ఫుల్ అని అంటే, చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర పేరుతోటి గిన్నీస్ రికార్డులు 22 గిన్నీస్ రికార్డులు సాధించగలిగారు ఆంధ్రప్రదేశ్కి. దాదాపు 2 కోట్ల మందికి పైగా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి వైజాగ్లోనే దాదాపు 3,50,000 మంది వరకు పాల్గొన్నారు. అంత అవేర్నెస్ కల్పించారు. తర్వాత దాదాపు 2 లక్షల మందికి పైగా ఇన్స్ట్రక్టర్స్ వచ్చారు. అంటే యోగా నేర్పించడానికి అర్హులుగా దాదాపు 2 లక్షల చిల్లర వచ్చారు. ఓకే. సో వీళ్ళందరూ ఆ ఈవెంట్ వరకే పరిమితం అవుతారా? కాదు, పరిమితం కాకూడదు కూడా. రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఏం చేయాలంటే గ్రామీణ ప్రాంతాల లెవెల్కి కూడా వెళ్ళి యోగా ప్రాశస్త్యం, యోగా వల్ల కలిగేటువంటి లాభాలు, యోగాతోటి వనగూరేటువంటి ప్రయోజనాలు ఏంటని తెలియజేయాలి. అప్పుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది సాధ్యం. ఈగల్ అనేది ఏంటి? ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమందిని సపరేట్ చేసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎవరైనా గంజాయి డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంటే పట్టుకునేటువంటి వ్యవహారం అది లిమిటెడ్, అంతే కదా. యోగాంధ్ర అనేది, యోగా అనేది అసలు కంప్లీట్గా డ్రగ్స్ వైపు అలాగే గంజాయి వైపు మనస్సు వెళ్లకుండా అరికెట్టేది. నువ్వు వరుసగా యోగా చేసుకుంటూ ఉన్నావంటే ప్రతిరోజు ఈ మత్తు వైపు వెళ్ళవు. ఈవెన్ లాస్ట్కి మందు తాగాలనేటువంటి ఆలోచన కూడా రాదు. ఇవాళ మందు అనేది పెద్ద బిజినెస్ కదా, లిక్కర్ పెద్ద బిజినెస్ కదా. అటువైపు కూడా మనసు వెళ్లకుండా కళ్ళెం వేసేది యోగా. సో ఈగల్ కన్నా పవర్ఫుల్లే కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి పరిజ్ఞానంతో, ఆయనకున్నటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్ యువతని సక్రమైనటువంటి సరైనటువంటి మార్గంలో పెట్టాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది ఇంపార్టెంట్. కేవలం సంపత్తో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ కాదు అని చెప్పి ఆయన ఒక నినాదం తీసుకున్నాడు. ఏంటంటే నినాదం? ఆంధ్రప్రదేశ్ అనేది హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి అనేది ఆయన లక్ష్యం. వెల్దీ అంటే సంపద పరంగా నెంబర్ 1 ఉండాలి. అంటే జీడిపిలో కానీ లేదా తలసరి ఆదాయంలో కానీ వీటన్నిటిలో నెంబర్ 1 ఉండాలి. వెల్దీ. హెల్దీ ఆంధ్రప్రదేశ్ అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అంటే సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడిపేలాగా ఆంధ్రప్రదేశ్ సమాజం ఉండాలి. ఇది ఆయన టార్గెట్. ఇంతకుముందు ఇలా ఉండేది కదా, వెల్దీగా ఉంటే చాలు అన్నీ వచ్చేస్తాయి అనే కాన్సెప్ట్లో ఉండేవాళ్ళు. జీడిపి లెక్కలే చెప్పేవాళ్ళు, తలసరి ఆదాయం లెక్కలే చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. నువ్వు హెల్దీగా ఉంటేనే హ్యాపీగా ఉండగలవు. హెల్దీగా ఉండాలంటే నువ్వు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఓకే. అంటే డ్రగ్స్కి, గంజాయికి దూరంగా ఉండాలి. డ్రగ్స్ గంజాయికి దగ్గర అయ్యావు అనుకో బానిసం అయిపోతావు, వ్యసనపరుడు అయిపోతావు.
నువ్వేం చేస్తున్నావు నీకు తెలియకుండా అయిపోతావు. అదే జరుగుతుంది కదా ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీటింగ్లకు వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో. సరే, రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి దానికి మీటింగ్లకు వెళ్ళారు, పరామర్శలకి. మొన్నేమో ఆయన నాగమల్లేశ్వరరావు అని చెప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విగ్రహావిష్కరణకి వెళ్ళి ఏం చేసాడో మనం చూసాం. ఎస్. ఆయన బెట్టింగ్ నాగమల్లేశ్వరరావు ఆయన బెట్టింగ్లు కట్టి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు కదా. ఎస్ సార్. అక్కడ రౌడీ షీటర్లు, ఇక్కడేమో బెట్టింగ్ వ్యవహారం. సో ఇలాంటి మీటింగ్లకి వెళ్ళినప్పుడు ఆ గ్యాదర్ అయినటువంటి వాళ్ళలో మనం చూస్తే కనుక ఆయన కాన్వాయ్ మీద ఎక్కి డాన్సులు వేస్తున్నారు. అలాగే మనం అనంతపురం వెళ్ళినప్పుడు అనంతపురంలో హెలికాప్టర్ మీద ఎక్కి డాన్సులు వేశారు. ఎవరు మీటింగ్కి అయినా సరే ఈ విధంగా వాళ్ళు డాన్సులు వేశారా? మరి ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అంటే డ్రగ్స్ గంజాయి బ్యాచ్ ఫాలో అవుతుంది. ఆ బ్యాచ్ మొత్తం అక్కడే ఉంది. వాళ్ళని మార్చాలంటే మార్చగలమా? మార్చలేము అనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ఎందుకు మార్చలేమంటే వాళ్ళు కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారో వాళ్ళకే తెలియాలి. అది ఎందుకు వెళ్ళారు, వాళ్ళకి ఎలాంటి లబ్ధి కలుగుతుంది, దాని కారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనేది అది మనం తప్పు పట్టలేం, చెప్పలేం కూడా. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరు నచ్చుతూ ఉంటారు. ఇప్పుడు ఆయనకి గత ఎన్నికల్లో దాదాపుగా 40% ఓట్ బ్యాంక్ వచ్చిందండి. ఆ 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, కూటమికి 57% వచ్చింది. సో 40% నాకు ఇంకా ఉంది అని చెప్పి చెబుతున్నారు కదా. 39-40% నాకు ఇంకా ఉంది, నేను బలంగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో, ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ నాకు 40% 39% వరకు 40 దాకా ఉంది అని చెప్పి చెబుతున్నారు కదా. వాస్తవం అది 40% ఉంది ఆయనకి. మరి ఆ 40% ఎందుకు ఉంది అంటే ఆయన నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఆయన చెప్పినటువంటి మత అనేటువంటిది మత్తులో ఉండి ఉంటారు, ఆయన చెప్పినటువంటి కుల అనేటువంటి మత్తులో ఉండి ఉంటారు, ఆయన చెప్పినటువంటి ప్రాంతం అనేటువంటి మత్తులో ఉండి ఉంటారు. ఇలాంటి మత్తుల నుంచి బయటపడటానికి, భావోద్వేగాల నుంచి బయటపడటానికి, భావోద్వేగాలు సృష్టించి తన వైపు ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని పక్కదోవ పట్టిస్తూ తన వైపు చూసేలాగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే యోగా అవసరము అనేది చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. ఎందుకంటే నువ్వు యోగా చేయటం మొదలు పెడితే నువ్వు స్థిత ప్రజ్ఞతతోటి ఆలోచిస్తావు. ఎవరు ఎన్ని భావోద్వేగాలకు గురి చేసినా నువ్వు గురి కావు. నింపాదిగా ఆలోచిస్తావు. నింపాదిగా ఆలోచించి ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి వేయకూడదు, ఎవరిది కరెక్ట్, ఇవన్నీ కూడా స్వశక్తిగా ఆలోచించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే డ్రగ్స్ గంజాయికి బానిస అవుతారో అప్పుడు భావోద్వేగాలకు గురవుతారు. భావోద్వేగాలకు గురై కాన్వాయ్ మీద ఎక్కి డాన్సులు వేస్తారు, హెలికాప్టర్ మీద ఎక్కి డాన్సులు వేస్తారు, ఏదైనా చేస్తారు, రపరప అంటారు ఇవన్నీ. సో ఇవన్నీ పోవాలంటే ఒకటే మందు, మెడిసిన్, యోగా. యోగా చేస్తే కనుక ఖచ్చితంగా ఈ భావోద్వేగాలకు గురిగారు, ఈ మత్తుకి, మతం అనే మత్తు, కులం అనే మత్తు, ప్రాంతం అనేటువంటి మత్తు, గంజాయి మత్తు, డ్రగ్స్ మత్తు, వీటన్నిటికీ ఒకటే మెడిసిన్ యోగా. అందుకే ఈగిల్ కంటే పవర్ఫుల్ యోగా. ఓకే. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మౌల్డ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి సహకరించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. యోగా కనుక చేయగలిగితే ఏది రైటు, ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది జడ్జి చేయగలరు. ఆ దిశగా ఆయన తీసుకెళ్తున్నారు. వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలని ఆయన తపన పడుతున్నారు. ఆయన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే 2019 నుంచి 2024 వరకు ఎలాంటి పరిస్థితి ఉందో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అది వచ్చే అవకాశం ఉంది. అయినా పర్లేదు, మాకు అది కావాలి అని అంటే మనం ఏం చేయగలిగింది ఏం లేదు. కానీ ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని సక్రమైనటువంటి మార్గంలో, సరైన మార్గంలో హ్యాపీ, హెల్దీ, అలాగే వెల్దీ ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఒకే ఒక మెడిసిన్ యోగా. ఈగిల్ కంటే పవర్ఫుల్ అనేది ఆయన భావిస్తున్నట్టు నాకు అర్థమవుతుంది ఆయన యాక్టివిటీస్ని బట్టి. అది నిజమైనటువంటి అస్త్రం, మంత్రం కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.